ఓం అస్మద్గురుభ్యో నమః. నేటి మంచి మాటలో సజ్జన సాంగత్యం పుణ్యఫలం అంటే ఏమిటో ఈ కథ ద్వారా తెలుసుకుందామా? చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పొత్తిగా నిండి రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది. ప్రయాణికులందరూ చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు. ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగి పడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరూ ఊపి బిగరపట్టుకొని కూర్చున్నారు. ఆ బస్సు 2 కిలోమీటర్లు వెళ్ళిందో లేదో మరో మలుపు వద్ద పిడుగు బస్సుకు 40 అడుగు దూరంలోని చెట్టును కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో వెళ్ళి బస్సును ఆపివేశాడు. ఇలా 3 సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30 అడుగు దూరంలోనే పడ్డది. ఇక ప్రయాణికులలో భయం తారస్థాయికి చేరుకుంది. అరుపులు ఏడుపులు ప్రారంభమయ్యాయి. ఆ బస్సులో ఉన్న ఒక పెద్ద ఆయన ఇలా అన్నాడు, చూడండి, మనందరిలో ఈరోజు పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటే చావవలసి వస్తుంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందకి దిగి అదిగో ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్ళీ బస్సులో వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరలిస్తాడు. మిగిలిన వాళ్ళని క్షేమంగా వెళ్ళవచ్చు. ఒక్కరి కోసం అందరూ చేస్తారో అందరి కోసం ఒక్కరు చేస్తారో ఆలోచించుకోండి అన్నాడు. చివరికి అందరూ ఒప్పుకొని ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు. మొదటగా ఆ పెద్ద మనిషి ధైర్యం చేసి భయపడుతూనే వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు. ఏమీ జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు. ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని వచ్చి కూర్చోసాగారు. చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు. ఇక మరణించేది అతడే అని అందరూ పూర్తిగా నిశ్చయమైపోయారు. చాలామంది అతని వైపు అసహ్యంతో కోపంతో చూడసాగారు. కొందరు జాలిపడుతూ చూడసాగారు. అతను కూడా చనిపోతానేమో అనే భయంతో పట్టుకొని బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు. కానీ బస్సులోని ప్రయాణికులందరూ నీ వల్ల మేమందరం మరణించాలా, వీల్లేదు అంటూ అతన్ని దూషిస్తూ బస్సు నుంచి బలవంతంగా కిందకి నెట్టారు. ఇక చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది. అతను భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని దైవ ప్రార్థనలో మునిగిపోయాడు. కానీ పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు, ఆ బస్సుపై. అవును, బస్సుపై పిడుగుపడి అందులో ఉన్న ప్రయాణికులందరూ మరణించారు. నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండటం వల్లనే ఇంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదన్న సత్యాన్ని గ్రహించని ఆ బస్సులో ఉన్నవారు వారి స్వార్థం వల్ల ఇతను తప్ప అందరూ మరణించడం జరిగింది. ఇంతసేపు అతను వారితో కలిసి ఉండటం వల్ల ఇతని పుణ్యఫలం దీర్ఘాయుష్షు వారిని అందరినీ కాపాడింది. అదే ఎప్పుడైతే అతను బస్సును వీడాడో మరుక్షణం వారంతా మృత్యువాత పడడం జరిగింది. ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ ఆపదల నుండి రక్షింపబడిన సందర్భాలలో కానీ ఆ క్రెడిట్ అంతా మనదే అనుకుంటాం. కానీ ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులది కావచ్చు, జీవిత భాగస్వామిది కావచ్చు, పిల్లలది కావచ్చు, తోబుట్టువులది కావచ్చు, మన శ్రేయస్సును కోరే స్నేహితులది, బంధువులది కావచ్చు. మనం ఈరోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు, ఎంతోమంది పుణ్యఫలితం, ఆశీర్వాద బలం. దీని అర్థం నీవు చేసిన పుణ్యఫలం నీ వాళ్ళనే కాదు, నీ చుట్టూ ఉన్న అందరినీ కాపాడి రక్షిస్తుంది. దైవ కార్యాలకు వీలైనంత సహకారం అందిస్తూ దైవానుగ్రహం పొంది మిమ్మల్ని మీరు, మీ కుటుంబ సభ్యులను, మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాపాడండి. జై గోవిందా.